హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రైతన్నలకి ఒక అదిరిపోయే శుభవార్త. ఎప్పుడెప్పుడు అని కోటి కళ్ళతో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందని రైతులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు కదా. ఆ నిరీక్షణ ఇప్పుడు ఫలించింది. ప్రభుత్వం నిధుల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. అసలు డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో పడతాయి, ప్రభుత్వం చేసిన ప్లాన్ ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అసలు విషయం ఏంటంటే రైతు భరోసా పంపిణీ కోసం ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను సమీకరిస్తోంది. దీనికోసం బహిరంగ మార్కెట్ నుంచి రికార్డు స్థాయిలో దాదాపు 9,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంటోంది. ఇందుకోసం ఇప్పటికీ ఆర్బీఐకి ఇండెంట్ కూడా పెట్టింది. 13 ఏళ్ల నుంచి 27 ఏళ్ల కాల పరిమితికి వివిధ బాండ్ల ద్వారా ఈ రుణాన్ని సేకరిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన ఆర్బీఐ ఈ వేలం నిర్వహించనుంది. ఆ వేలం పూర్తయిన వెంటనే ప్రభుత్వం ఖజానాలోకి 9,000 కోట్లు వచ్చి చేరుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి బాటలో ప్రకటించినట్లుగా ఈ నిధులను రైతులకు పంపిణీ చేయనున్నారు. ఇక రైతులందరికీ ఉన్న మెయిన్ డౌట్, మా ఖాతాలో డబ్బులు ఏ తేదీన పడతాయి అని. సమాచారం ప్రకారం 10వ తేదీన ప్రభుత్వానికి నిధులు అందగానే ఆ రోజు సాయంత్రం నుంచే లేదా 11వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ స్టార్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ శాఖ ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసింది కాబట్టి ప్రాసెస్ చాలా వేగంగా జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది. 11వ తేదీనే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. మరి ఎన్నికల కోడ్ అడ్డు వస్తుందా అనే అనుమానం కూడా మీకు రావచ్చు. కానీ ఇది కొత్తగా పెట్టిన స్కీమ్ కాదు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకం కాబట్టి ఎన్నికల కమిషన్ నుంచి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా దీన్ని వ్యూహాత్మకంగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, అంతా అనుకున్నట్లు జరిగితే 10 లేదా 11వ తేదీలో మీ ఫోన్లకు బ్యాంక్ మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. మీ ఖాతాలను ఒకసారి చెక్ చేసుకోండి. గోదావరి పుష్కరాలపై కూడా ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేయనుంది. ఆ వివరాలు కూడా మన ఛానల్లో అందిస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.